ఈ నెల 4వ తేదీ శ్రావణ సోమవారం రోజున సదాశివపేట పట్టణంలోని పంచముఖి హనుమాన్ మందిరం నుంచి విశ్వ క్షేమాన్ని కోరుతూ బీజేపీ రాష్ట్ర నాయకులు నెమలికొండ వేణుమాధవ్ చేస్తున్న భద్రాచల పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా శనివారం వేణుమాధవ్ మాట్లాడుతూ ధర్మప్రభువైన శ్రీరామచంద్రుడు కొలువుతీరిన భద్రాచల పాదయాత్ర సుమారు 400 కిలోమీటర్లు కొనసాగి ఈ నెల 20వ తేదీన భద్రాచలం చేరుకుంటుందని చెప్పారు. శ్రీ రామచంద్ర స్వామి జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు రోజున శ్రావణ మాసం బుధవారం 20వ తేదీ ఉదయం 7:30 శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల దర్శనంతో పాదయాత్ర పరిసమాప్తి అవుతుందన్నారు. ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నెమలికొండ వేణుమాధవ్ తెలిపారు. జై శ్రీరామ్. ఈ నెల 4వ తేదీన సదాశివపేట పంచముఖి హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమైనటువంటి భద్రాచల పాదయాత్ర ఈరోజు 13వ రోజు. 13వ రోజున బయ్యారం మండలం సత్యనారాయణపురం శ్రీ కోదండరామస్వామి ఆలయం నుంచి ప్రారంభమవుతా ఉన్నది. ఆ రామచంద్రుని కృపా కటాక్షాలతో 13 రోజులుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పాదయాత్ర కొనసాగుతా ఉన్నది. అయితే అనుకున్న షెడ్యూల్లో చిన్న మార్పు. ఈ నెల 20వ తేదీన శ్రీరామచంద్రుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం 20వ తేదీన వస్తుంది. శ్రీరామచంద్ర ప్రభువులకు ఇష్టమైన రోజు బుధవారం కనుక అదే రోజు దర్శనం చేసుకోవాలని ఆలోచనతోటి ఈ నెల 19న పాదయాత్ర పూర్తి చేసి 20వ తేదీన ఆ యొక్క శ్రీ సీతారామచంద్రుల దర్శనానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. బంధుమిత్ర శ్రేయోభిలాషులకు అభిమానులకు సూచన, ఇంతకుముందుట్లా కాకుండా 19 నాడే అందరూ కూడా చేరుకోవాల్సిందిగా. 19 మంగళవారం అవుతుంది. బుధవారం ఉదయం ప్రాతకాలంలోనే దర్శనం ఉంటుంది. అందరూ కూడా నాతో పాటు భద్రాచలం చేరుకుందామనుకున్న మిత్రులందరూ కూడా 19 నాడు నాతో పాటు పాదయాత్రలో జాయిన్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్.